టు ది పాయింట్లో మరో అంశం, జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీ కాలపరిమితి పెంపునకు లోక్సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల చివరి వారంలో తొలి రోజు వరకు గడువు పొడిగించింది. ఈ బిల్లుపై చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉండటంతో ఈ మేరకు ఆమోదం తెలిపింది లోక్సభ. ఈ అంశంపై బండారు రామ్మోహన్ రావు గారు తన విశ్లేషణ అందిస్తారు. రామ్మోహన్ రావు గారు, అదే లోక్సభ అంటే జమిలీ ఎన్నికల కోసం లోక్సభ అయితే కొంచెం కాలం జేపీసీ కాల పరిమితులు అయితే పెంచడం కోసం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏ విధంగా చూడొచ్చు అంటే జమిలీ ఎన్నికల కసరత్తు అయితే కొనసాగిస్తుంది అనుకోవచ్చా, లేకపోతే సమయం కోసం వెయిట్ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే విధి విధానాలు ఖరారు చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా? జేపీసీలో 31 మంది సభ్యులు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా జేపీసీ కమిటీకి బీజేపీ పార్టీ నాయకులే సారథ్యం వహిస్తున్నారు, మిగతా అన్ని పార్టీలు ఉన్నాయి. ఇది కొండదవ్వి ఎలకన్ బట్టలు లాంటిది అంటున్నాను నేను. అసలు సమస్య పక్కదారి పెట్టి ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఓఎన్ఓఈ అంటున్నారు కదా, ఇది సరైనది కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నాను, మొదటి నుంచి సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం ఇది. రెండోది కొండదవ్వి ఎలకన్ పట్టడం ఎందుకు అంటున్నాను అంటే, సరే జేపీసీ కమిటీ రేపు వచ్చి ఇంకా సంప్రదింపులు ఏమున్నాయి, ఇందులో 5 రాజ్యాంగ సవరణలు చేయాలి, చేసిన తర్వాత కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, వాటి మీదనే చర్చ జరుగుతుంది. ఒక మాట, మన రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ వేసినప్పుడే తప్పుడు ప్రశ్న వేసి తప్పుడు సమాధానం తెప్పించుకున్నారు. ఎందుకంటే ప్రశ్న తప్పు అయితే సమాధానం కూడా తప్పు వస్తుంది. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా, రెండే ఆప్షన్స్, మానేసినా కొడుతున్నా అని అనుకోండి, రెండు తప్పే అవుతుంది. మానేసినా ఇదివరకు కొట్టినట్టే, కొడుతున్నా అంటే తప్పే అవుతుంది. ఇది అంతే. మీ ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే ఎన్నిక జరపడానికి అవసరమైన మార్పులు సూచించండి అన్నారు, కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక అవసరమా కాదా అని ప్రశ్న వేస్తే వేరే రకంగా ఉంటుండే. ప్రశ్న తప్పైంది, జవాబు కూడా ప్రశ్న అనుగుణంగానే రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ ఇచ్చారు. అందులో నేను ఆచరణ సాధ్యంగా 4 విషయాలు చెప్తాను నేను. ఇప్పటికే ఎన్నికల క్రమంలో నిజంగానే ఆలోచన ఉంటే ఏం చేయాలంటే, ఈ జమిలీ ఎన్నికలపై పోతప్పుడు కొంతవరకు ఆలోచించి ఎన్నికలు ఒకే విధంగా జరపాల్సిన అవసరం ఉండే కదా. 2018 తప్పింది ఇదే కేంద్ర ప్రభుత్వం. ఆనాటి నుంచి అంటుకుందా ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే ఎన్నిక అని. ఆనాడు 2019లో జరగాల్సిన తెలంగాణ ఎలక్షన్స్ ముందుకు వచ్చి ఎందుకు ముందుకు తీసుకున్నారు? ఒక్క 3 నెలలు ఆపి 3 నెలలు ముందుకు పార్లమెంట్ ఎన్నికలు ముందుకు తీసుకొస్తే అప్పుడు జమిలీ ఎన్నిక జరుగుతున్న రాష్ట్రాలను పక్కన పెట్టినట్టే కదా. అంతెందుకు మొన్న జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికలు ఒకసారి జరిపి, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఒకసారి జరిపి, మన ఢిల్లీ ఎన్నికలు ఒకసారి, ఇవన్నీ కూడా 2025 జనవరికి అయిపోయేటే కదా. ఒక్క నెల అటు ఇటుగా జరిపితే అయిపోయేది కదా. అన్ని ముందుకు 6 నెలల ముందు అవకాశం ఉండే. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైపోతుంది అంటే, ఈ ఎన్నికలు వేరువేరు జరిపి వేరువేరుగా ఉంటే మాకు లాభం, కేంద్ర ప్రభుత్వం మనకు బీజేపీ కానీ జాతీయ పార్టీలు లాభం అయ్యే అవకాశం ఉంది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఇది కూడా అంటున్నాను, జమిలీ ఎన్నికలు అనేది ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను దెబ్బతీయడమే. 2 జాతీయ పార్టీలు అయితే నువ్వు ఉండాలి, నీకు నేను ఉండాలనే సమస్య. రెండోది, నేను పార్టీలు పక్కన పెడతాను, ఆకాంక్షలు వేరుగా ఉంటే ఎజెండా వేరు ఉంటుంది. రవి గారు, నేను ఏమంటున్నానంటే జమిలీ ఎన్నికలు ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, చాలా పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే, పంచాయతీ ఎజెండా ఓ రకం ఉంటుంది. పంచాయతీలో మాకు అందుబాటులో ఎవరు ఉంటారు, వార్డు మెంబర్ కానీ సర్పంచ్ అని ఎవరు ఉంటారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా వేరే ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒకసారి కలిపి జమిలీ ఎన్నికలు 67 దాకా జరిగినాయి కదా, ఇప్పుడు కూడా జరిగితే నష్టం లేదు, కాదట్లేదు. కానీ దాన్ని బలవంతంగా ఒకే దగ్గర చేస్తే ఢిల్లీ బహుత్ దూర్ హై. 2034 జరిగే ఎన్నికల కోసం ఇప్పుడు చేస్తున్నారు కదా ఈ కసరత్తు అంతా ఉట్టి పేక మేడలాగా కూలిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం దేశంలో ఉన్న 25 రాష్ట్రాల ఎన్నికలు 6 సార్లు జరుగుతున్నాయి. ఎన్నికలు 6 సార్లు మొత్తం అంతా కలిస్తే 6టిని ఒక్క తాడికి తీసుకొస్తేందుకు అరవ చాకరీ చేయాలి. చేసిన తర్వాత కూడా ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తాము అంటే మళ్ళీ ఆ పదవీ కాలానికి చేస్తారట. అప్పుడు కాదు, నిజంగా చేయదలుచుకుంటే ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నిక పెట్టండి. ఇప్పుడు అమెరికన్ అధ్యక్ష ఎన్నిక ఎట్లా ఉంటుందో అమెరికన్ కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ కు 5 ఏళ్ల పదవీ కాలం నడుస్తుంటది. ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే అసెంబ్లీ శాశ్వతంగా చేయాలి, ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక పెట్టండి, అప్పుడు సాధ్యమవుతుంది. పరిష్కారం మో దగ్గర ఉంటే అంటే పుండొక చోట మందొక చోట పెడుతున్నారు వీళ్ళు ఎంతసేపు దేశంలో ఒకే ఎన్నిక అని అంటున్నారు, కానీ దానివల్ల వచ్చే లాభం కూడా లేదు. ఇంకో మాట అంటున్నారు వీళ్ళు, ఏది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కువసేపు ఉండదు, ఎక్కువ రోజులు ఉండదని. ప్రభుత్వాలు పడిపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇంతకంటే ఎక్కువ సార్లు వస్తాయి ఎలక్షన్స్. అప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే కనీసం ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ అయిపోతుంటది. అట్లా కాదు, ప్రభుత్వం పడిపోయినప్పుడల్లా పదవీ కాలాన్ని మిగతా దానికి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కువసార్లు ఎన్నికలు రావా, ఎక్కువసార్లు ఖర్చు కావా. అసలు ఎన్నికల ఖర్చు అనేది పీనట్తో సమానం. మన భారత ప్రజాస్వామ్యంలో 142 కోట్ల మంది ప్రజలు, దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు అండి, 97.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇంకొక 2 ఏళ్లలో 100 కోట్లు అవుతారు.
100 కోట్ల మంది ప్రజాస్వామ్యం అంటే దాదాపు ప్రపంచ దేశాలు సగం దేశాలు ఉంటాయి. అటువంటిది మనం ఎన్నికల ఖర్చు అనేది చూపించడం కరెక్ట్ కాదు. ఎన్నికల ఖర్చు ఏంటిది? నిర్వహణ ఖర్చే. నిజంగా ఎన్నికల ఖర్చు ఏమైనా దుర్మార్గంగా జరుగుతుందంటే డబ్బు వంచుడు, సారా వంచుడు, ఇవి పెద్దవి. కనుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూపెట్టో, ఎన్నికల ఖర్చు అనే సాకు చూపెట్టో ఇవాళ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం అంటారు. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు రాష్ట్ర స్థాయి ఎజెండా ఉండాలి, కేంద్ర స్థాయి ఎన్నికలు మోడీ. అందుకని చూడండి, మీరు చాలా రాష్ట్రాలలో మన తెలంగాణ తీసుకోండి, ముఖ్యంగా ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు నాటు 8 మంది ఎంపీలు ఇటు ఎందుకు ఇచ్చారు? జాతీయ ప్రభుత్వాలు ఉండాలనుకున్నారు, ప్రాంతీయ పార్టీకి ఇవ్వలేదు. అదే ప్రాంతీయ పార్టీకి వచ్చేవరకు 9 నెలల తేడాలు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నేమో ఒక రాష్ట్రంలో గెలిపించారు, కేంద్రంలో మరి వాళ్ళని గెలిపించారుగా, వాళ్ళు అన్నారు కదా. అందుకని నేనేమంటున్నాను, ఇది కేవలం ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఒక ఆదర్శం అనుకుంటున్నాను. దానివల్ల ఒరిగేది లేదు, పోయేది లేదు. కొత్తగా దీన్ని పక్కన పెట్టి, ఇటువంటి దాన్ని పక్కన పెట్టి దేశాభివృద్ధిలో పార్టీని ఎట్లా కలుపుకోదాం, ప్రాంతీయ పార్టీని ఎట్లా కలుపుకోపోదాం, జాతీయ ఆకాంక్షలకు ప్రాంతీయ పార్టీ ఆకాంక్షలకు మధ్యన తేడా వస్తే ఎట్లా చేద్దామని చేయాలి. లేకపోతే మొన్న చెన్నైలో జరిగిన సమావేశం లాంటిదే ఇప్పుడు దీని మీద కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. జమిలీ ఎన్నికలు ఒక కళ, దాన్ని ఆచరణ సాధ్యం కాంది, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైంది. వీళ్ళు మొత్తం కొండను దవ్వి ఎలకని పెడతారు, లేకుంటే పేకబండ్లా కూలిపోయేదాన్ని ఎందుకో ప్రమోట్ చేస్తున్నారు. అట్లాంటి మిగతా వాటిని వ్యతిరేకిస్తారు. నేను స్పష్టంగా ఒకే దేశం ఒకే మన కామన్ సివిల్ కోడ్ అంగీకరిస్తున్నాను. చాలా రావాల్సి 3 చట్టాలు, బ్రహ్మాండమైన చట్టాలు. వాళ్ళ రైతులను అవగాహన చేసుకోకపోవడం వల్ల, రైతులకు సరైన విధంగా వాళ్ళను సంప్రదించకపోవడం వల్ల ఆగిపోయిన వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ జమిలీ ఎన్నికల విషయంలో కూడా అదే జరుగుతుంది. జేపీసీ కూడా సాధించేది ఏముండదు. ఖచ్చితంగా వ్యతిరేక పార్టీలు వ్యతిరేకిస్తాయి, అనుకూలించే పార్టీలు అనుకూలిస్తాయి. బీజేపీ మిత్ర పక్షాలు అనుకూలిస్తున్నాయి, మిగతా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో జమిలీ ఎన్నికలు వ్యతిరేకించారు కదా, మరి ఇప్పుడు సమర్థించే ఎట్లా అయితే? అందుకని కూటమిలో ఉన్నప్పుడు ఒకసారి, కూటమిలో లేనప్పుడు ఒకసారి మాట్లాడకుండా ఒక విధానం అంటూ పార్టీలకు ఉండాలి, ప్రాంతీయ పార్టీలకు మరింత ఎక్కువ ఉండాలని నా ఉద్దేశం. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు, టు ది పాయింట్లో మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు టు ది పాయింట్. రేపు టు ది పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రాన్ని.